శ్రీహరి పంచతులసి ప్యాక్ లో డ్రాప్స్ తో పాటు చప్పరించే టాబ్లెట్స్ కూడా ఉన్నాయి. డెల్టా శ్రీహరి పంచతులసి. రవి సార్, సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలకు సుప్రీంకోర్టు రెస్పాండ్ అయింది సార్, నోటీసులు జారీ చేసింది. దీంతో పాటుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సంబంధించి ఆయన చేసినటువంటి కామెంట్స్లు కూడా వివాదాస్పదం, చర్చనీయాంశం అవుతున్నాయి సార్. వివాదాస్పదం ఏం లేదు, ఆయన తన వ్యాఖ్యలకు తను కట్టుబడి ఉన్నానంటూనే అవి అసలు ఇప్పుడు అమలు అవుతున్నదే. అది సనాతన ధర్మం అంటే నా మీద దాడి చేస్తున్నారు, ఇది మన సనాతన ధర్మం అని ఒక రాష్ట్రపతికి సంబంధించి ఉదాహరణ ఇచ్చారు. దానికంటే ముందు మీరు చెప్పిన సుప్రీంకోర్టు విషయమే తీసుకుంటే, సుప్రీంకోర్టులో తమిళనాడుకు సంబంధించిన ఎవరో ఈ ఛాందస్లు ఎవరో పిటిషన్ వేశారు, ఈయన మీద మీరు శిక్షించాలి, ఇది హేట్ స్పీచ్, విద్వేష ప్రసంగం కిందకి వస్తుందని చెప్పి. జస్టిస్ అనిరుద్ బోసు, తర్వాత బేలా ఎం త్రివేది ధర్మాసనం దీన్ని తీసుకుంది. వాళ్ళు చాలాసార్లు చెప్పారు, మీరు ఉదయనిధి స్టాలిన్ మీద ఏదైనా చేయాలంటే మద్రాసు హైకోర్టుకు పోవచ్చు కదా, మా దగ్గరికి వచ్చి మా ప్రాణం తీయటం ఎందుకు, హైకోర్టు కూడా మీకు అందుబాటులో ఉంది కదా అంటే కూడా సీనియర్ కౌన్సిల్ ఎవరో వచ్చాడు ఆయన తరఫున. ఆయన వినకుండా వెంటబడితే 1-2 సార్లు చెప్పిన తర్వాత అనివార్యంగా వాళ్ళు సరే తీసుకొని నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ ఏంటంటే ఇక్కడ మతాల పరంగా ఉండాలి, ఎవరి హక్కులు వాళ్ళకు ఉంటాయి, ఇలా మాట్లాడకూడదు, ఇది దాడి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. సుప్రీంకోర్టు 1-2 సార్లు ఆయన నిరుత్సాహపరచడానికి, వెనక్కి పంపడానికి ప్రయత్నించిందంటే వాళ్ళు అంతగా ఏకీభవించడం లేదని మనం అనుకోవచ్చు, మనం చెప్పలేం. కానీ చూడాలి ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ దీనికి ఏం జవాబు చెప్తారని. అక్కడే ఆ పిటిషనర్ ఏమంటే సనాతన ధర్మాన్ని అనడం అంటే రాజ్యాంగాన్ని అవమానించడమే, అవి ఇవి చాలా మాట్లాడారు. కానీ ఉదయనిధి ఇదే రోజు నిన్నో ఆయన మాట్లాడారు, సనాతన ధర్మాన్ని నేను ఎందుకు కామెంట్ చేయాల్సి వచ్చిందంటే, నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, తమిళనాడులో దళితులను ఆలయంలోకి రానివ్వకపోవటం, ఒక చోట అక్కడ వంట చేసింది దళిత మహిళ, అందుకని అక్కడ ఉన్న పిల్లలు తినటం మానేశారు. తినటం మానేస్తే ఈమె కనిమొళి వెళ్ళి స్వయంగా వాళ్ళతో తను తినొచ్చింది. ఇంకొక చోట ఏమో ఈయన ఉదయనిధి స్టాలిన్ కూడా తెలిసింది, ఈయన మంత్రి కూడా కదా, అదేమంటే ఆ పిల్లలు దళితులకు కూడా తిండి పెట్టాలంటే అది గవర్నమెంట్ స్కీమ్లో అందరికీ తిండి చేస్తే దళితులు వచ్చి తినకూడదని అక్కడ ఉన్న వాళ్ళకి అసలు అడ్డం తగిలారు. తగిలితే మిగిలిన అన్నం కూడా వాళ్ళు పడేసి వేరే వాళ్ళకి ఇచ్చారు, కానీ ఆ దళితులకు ఎవరైతే ఆకలి కొన్నారో వాళ్ళకి పెట్టలేదు. దాంతో అసలు ఇది ఘటనలు ఇట్లాంటివి రాష్ట్రాన్ని అట్టుడికించాయి. అప్పుడు ఆయన ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ మీటింగ్కి వెళ్ళాడు. అప్పుడే వెళ్ళి వచ్చిన అది బుర్రలో ఉండి ఆయన దళిత ఇదేది సనాతనవాదం మంచిది కాదు, ఇట్లాంటిది దాన్ని నిర్మూలించాలి, తొలగించాలని చెప్పాడు. ఆయన 1-10 సార్లు చెప్పాడు, వాళ్ళ నాన్న స్టాలిన్ కూడా చెప్పాడు. మేము కుల వివక్ష గురించి ప్రధానంగా మాట్లాడాము, ఇదిగో దానికి మా దగ్గర లేటెస్ట్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయని వీటిని వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అందుకని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ చేసి ఆయన ఏదో అవమానించాడని వీళ్ళంతా. కానీ అంతకంటే ఒక పెద్ద ఎగ్జాంపుల్ చెప్పాడు ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా రాష్ట్రపతి విషయంలో. ఏమంటాడు ఉదయనిధి స్టాలిన్, అసలు సనాతన ధర్మం అంటే ఏంటండి, ఎక్కడి దాకా పోవటం ఎందుకు, పార్లమెంటు కొత్త భవనం కట్టారు, మొన్ననే మహిళలకు రిజర్వేషన్ కూడా కల్పిస్తామని ఎవరికి చెప్పకుండా అంతా మోదీ గారి ఘనత అన్నట్టుగా పెద్ద ప్రహసనం నడిచింది. స్పెషల్ సెషన్ పెట్టారు. ముందు ఎందుకు పంచుకోలేదు అంటే ఇంకెవ్వరికి క్రెడిట్ పోకూడదు, సీక్రెట్ లాగా అది. కొండ మీద ఏంటంటే వ్యాపారుల రహస్యం అని అందరికీ తెలుసు కదా. ఎప్పటి నుంచి 1996 నుంచి ఈ మహిళా రిజర్వేషన్ కోసం అనేక చర్యలు నడిచాయి. మధ్యలో అడ్డుపడిన వాళ్ళలో బీజేపీ పాత్ర కూడా ఉందని స్పష్టంగా చాలామంది యొక్క అనుభవం, అభిప్రాయం. అలాంటి వాళ్ళు హఠాత్తుగా ఇప్పుడు ఎందుకు ఈ బీజేపీ విషయం తీసుకుంటే కూడా వీళ్ళు 2014లో ఎన్నికల ప్రణాళికలో మహిళల బిల్లు పెడతామన్నారు. 2014 అయిపోయి ఇంకా 19లోకి గెలిచిన రెండో ప్రభుత్వం కాలం కూడా ఇంకా 4 రోజుల్లో ముగిసిపోతుంటే ఇప్పుడేదో ఊరి ముందుకు వచ్చాక ఉరుకులు పెట్టాడని ఇప్పుడు బిల్లు పెట్టి ఇది కూడా 29లో అమలు చేస్తామంటున్నారు. అంటే నువ్వు ఎక్కవలసిన రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు అని ఆరుద్ర అన్నట్టుగా ఇక్కడ నువ్వు మహిళలకు ఇవ్వాల్సిన రిజర్వేషన్ మరో ఎన్నికల కాలం లేటు. ఈ లోపల ఎవరు వస్తారో, ఏం జరుగుతుందో, ఏమేమి అడ్డంకులు సైంధవులు వస్తారో మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ కేవలం అద్దంలో చూపిస్తున్నారే కానీ రిజర్వేషన్ ఏమీ అందుబాటులోకి రాలేదనే ఒక అంశం గుర్తుపెట్టుకోవాలి. ఉదయనిధి ఇది అయిన తర్వాత ఏమైందంటే కవిత,
నిన్న తారా సందోహం, తారా మణిహారం ఒకటి పార్లమెంట్కి వెళ్ళింది. బాలీవుడ్ టాలీవుడ్ ఎవరెవరు వెళ్ళారు? తమన్నా ఇంకా ఉన్నట్టున్నారు. ఖుష్బు ఉన్నారు. ఖుష్బు అంటే బీజేపీ, ఆమె కాంగ్రెస్ నుంచి న్యూ కన్వర్ట్. ఆమె భూమి ఫడ్నేకర్ అని ఫడ్నేకర్ వీళ్ళు దొరికినంతలో అంతకుముందు ఒక చిన్న రౌండ్ వేశారు. ఇప్పుడు వీళ్ళని కూడా తీసిపోయి వీళ్ళు సెల్ఫీలు తీసుకొని మోదీ గారికి ధన్యవాదాలు చెప్పి ఇదంతా కంగనా రనౌత్ ఆమె ఎప్పుడు ముందే ఉంటారు కదా వీటన్నిటికీ. ఇదంతా పెద్ద షో చేశారు. ఉదయనిధి స్టాలిన్ గొప్ప ప్రశ్న వేశాడు ఇక్కడ, ఆయన మెచ్చుకోవాలి వాస్తవంగా. మీరు సినిమా యాక్టర్లను హీరోయిన్లను అందరినీ తీసిపోయి ఇంత షోయింగ్ చేశారు కదా, అసలు రాజ్యాంగానికి అధినేత అయినటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మీరు ఎందుకు తీసిపోలేదు? మహిళా ప్రాతినిధ్యానికి ఒక మహోన్నత చిహ్నము, ప్రతీక రాష్ట్రపతిగా మహిళను పెట్టడం అని మీరు అంటున్నారు కదా, ఆ మహిళతో పార్లమెంట్ భవనం ఎందుకు ప్రారంభించలేదు? అలాగే ఈ బిల్లు పెట్టేటప్పుడు కూడా రాష్ట్రపతిని ఎందుకు భాగస్వామ్యం చేయలేదు? ఎందుకు చేయలేదు అంటే దానికి ఆయన ఇచ్చిన రిప్లై షాకింగ్ వస్తుంది మనకు. ఎందుకు చేయలేదు అంటే ఆమె ఒక ఆదివాసీ మహిళ, ఎక్కడో వెనకబడిన ప్రాంతం నుంచి వచ్చింది, పైగా ఆమె వితంతువు. అంటే ఆదివాసులను ఖాతరు చేయనక్కర్లేదు, వితంతువులు శుభకరం కాదు, కాబట్టి మీరు ద్రౌపది ముర్మును పక్కన పెట్టారు. దేశ రాష్ట్రపతిగా మహిళ ఉంటేనే మీరు కేర్లెస్గా ఉన్నారు. అలాంటివి మీరు సినిమా యాక్టర్లను తీసుకొని వచ్చి షోయింగ్ చేస్తారా? సనాతన ధర్మం అంటే ఇదే. రాజ్యాంగ అధినేత అయిన మహిళను కూడా గౌరవించకపోవడం, వితంతువు కాబట్టి దూరంగా పెట్టడం, ఇదే సనాతన ధర్మంలో మనం నిర్మూలించాల్సినటువంటి అవలక్షణాలు. మొన్నటిదాకా ఎన్డీఏతో పాటుగా బీజేపీ కూడా ఇది తమ క్రెడిట్గా చెప్పుకుంది సార్. ఫస్ట్ ట్రైబల్ ఉమెన్ని మేము ప్రెసిడెంట్గా చేశాము అని, ఆ ఘనత మాదే అని గొప్పగా చెప్పుకున్నారు. మీరు ఎందుకు ఆమెను మరి అక్కడ భాగస్వామ్యం చేయలేదు? ఆమెతో ఎందుకు ఈ ప్రకటన చేయలేదు? పార్లమెంట్కి ఎందుకు పిలవలేదు? అందరికీ తెలుసు. ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రపతి కమ్స్ ఫస్ట్. సో ఇక్కడ మోడీ గారు ఒక్కరే కనపడాలి, ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే ఓటు, ఒకే రేషన్, ఒకే మోడీ. మళ్ళీ ఇంకొకరు వస్తే మోడీ గారి ఘనత అక్కడ కుదరదు కదా, అందుకని అక్కడ అవాయిడ్ చేశారు. ఇప్పుడు ఎందుకు 2014 నుంచి 9 ఏళ్ల పాటు పెట్టని బిల్లు ఇప్పుడు పెట్టి అది కూడా 2029 తర్వాత తీసుకోమంటున్నారు. ఇప్పుడు ఎందుకు పెట్టారు? ఎన్నికల్లో గెలవాలంటే మహిళల ఓట్లు కావాలి కాబట్టి అదిగో మేము బిల్లు తీసుకొచ్చామని ఘనంగా చూపించుకోవడానికి మీరు పెట్టారు. అన్నీ మీ ఘనత కోసం తప్ప ఇందులో పడతి కోసము లేదా వనిత కోసం చేసింది ఏమీ లేదు. మీరు సనాతన ధర్మం అన్నారా, నా మీద విరుచుకుపడుతున్నారు, కానీ నిజంగా సనాతన ధర్మం ఏంటో కళ్ళ ముందు కనిపిస్తుంది చూడండి. ఈ దేశ రాష్ట్రపతిగా ఉన్న మహిళ కూడా సనాతన ధర్మం యొక్క వివక్షకు గురి అవుతుంది అని ఉదయనిధి స్టాలిన్ చాలా కుండ బద్దలు కొట్టినట్టుగా చక్కగా చెప్తున్నారు. నిస్సందేహంగా అందులో ఇప్పుడే రాహుల్ గాంధీ కూడా ఈరోజే మాట్లాడారు. మీరు సరైన ప్రజాస్వామిక చర్చ, పారదర్శకత, లేకపోతే వెనకబడిన తరగతులు, ఆ ప్రాతినిధ్యం అదేం లేకుండా ఈ సినిమా తారలతో మెరిపించి ఏదో చేశాననుకుంటున్నారే, ఇది కూడా కుదరదని. అందుకని ఒక విధంగా చూస్తే మొత్తం మీద మోదీ చాలా వేగంగా, చాలా అద్భుతమైన చాకచక్యంతో ఈ బిల్లు అందరినీ అందరూ బలపరిచారు కదా, కాబట్టి నేనే చేశాను అనుకుంటున్నారు. కానీ ఆయన ఉద్దేశాలు, రెండవది అమలులోకి రానే, అదే ఎండమావిలాగానే కదా, ఇప్పటికీ చాలాసార్లు ఆమోదం పొందింది కదా. కాబట్టి ఆ ప్రశ్న ఒకటి వచ్చింది. సుప్రీంకోర్టు నోటీస్కి ఎట్లాగో జూనియర్ స్టాలిన్ ఒక జవాబు ఇస్తాడు, నేను దీన్ని దృష్టిలో పెట్టుకొని అన్నాను, ఆ విషయం కాదు అని. పైగా మన రాజ్యాంగం, సుప్రీంకోర్టు అనేది కస్టోడియన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం అనేది సైంటిఫిక్ టెంపర్ గురించి చెప్తుంది, సర్వమత సమానత్వం గురించి చెప్తుంది, అన్నిటిని మించి అంటరానితనం ఇట్లాంటివి చెల్లవు, కుల మత తేడాలు ఉండకూడదని చెప్తుంది. అటువంటి రాజ్యాంగం సనాతన మతాన్ని కొనసాగించమని ఎలా చెప్తుంది? సుప్రీంకోర్టు కూడా రేపు దీన్ని విచారిస్తే వాళ్ళు ఈ మాట చెప్తారు, కాలం చెల్లిన ఆచారాలను మనం వదిలేయాల్సి ఉంటుందని వాళ్ళు చెప్తారు. అంతకంటే వేరే చెప్పే అవకాశం ఏం లేదు. కాకపోతే మేడిపండు చూడ మేళమయ్యి ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్నట్టుగా చాలా గొప్పగా చెప్తున్నటువంటి ఈ పెద్ద మనుషులు వాళ్ళ అసలు ఉద్దేశాలు ఏంటి అంటే, అక్కడ రాష్ట్రపతిని ఇక్కడ మా రాష్ట్రంలో బయటికి గెంటి వేయబడినటువంటి దళిత జీవులను అడగండి అని చెప్తున్నాడు స్టాలిన్. మంచి విషయమే కదా, ఆలోచించాలి ఎవరైనా. కొంచెం దీని మీద అటు ఇటు మాట్లాడిన వాళ్ళనంటే కొంచెం కళ్ళు తెరిచి చూడాల్సి ఉంటుంది. Yes, sir. Thank you, sir. Yeah.